ఇల్లు విక్కి పందిరేసిర్రు అంటే ఏమో అనుకోరు కదా. మన ఆడళ్ళతోనే ఇట్లుంటది ముచ్చట. ఇల్లు సర్దాలన్నా మనమే, పాడు చేయాలన్నా మనమే. అంటే పాడు చేయడం తక్కువ, మంచి చేసుకునుడే ఎక్కువ. కానీ ఇట్లా ఆషాఢం ఆఫర్ వస్తే షాపింగ్ మాల్‌లలో దూరి మాత్రం ఇట్లా చేసేస్తాం. మనకు నచ్చిన చీర కోసం ఎన్ని చీరలైనా ఇప్పి ఆరవస్తాం. అంతే కదా! చూస్తున్నారు కదా! ఈ అవకాశం మనకు ఓన్లీ ఆషాఢం టైంలో మాత్రమే వస్తది. ఇంతటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే చీరలు చాలా జాగ్రత్తగా వాడతాం గదా! చూపించేటప్పుడు. కానీ ఈ ఆఫర్ వచ్చినప్పుడు కిందేసి పట్టు చీరలు గిట్ట తొక్కేస్తాం. అంటే పరిస్థితి ఇట్లా చూస్తున్నారు గదా! అర్థమైపోయింది గదా మీకు? ఇదెక్కడ, ఏంది కథ అనేది మీకు అందరికీ తెలుసు. ఇగ నేను షాపింగ్ మాల్ పేరైతే చెప్పా. ఎందుకంటే మళ్ళీ తిట్టుకుంటారు నన్ను. ఇంత గడబడలా ఒక అమ్మాయి మాత్రం చాలా సీరియస్‌గా చాట్ చేస్తుంది. చీరల మధ్యలో కూర్చొని. ఆ చీరల మధ్యలో కూర్చుంటే ఎంత రిలాక్స్‌గా ఉంటదో తెలుసా? ఇప్పుడు ఒక చిన్న పాప ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అంటే బాగా సతాయిస్తుందని వాళ్ళ అమ్మ చేంజ్ చేస్తుంది. అయితే క్యూట్‌గా ఉంది. మీకు చూపిద్దామని క్యాప్చర్ చేసిన. కానీ ఆషాఢం సీజన్‌ల ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయుర్రి. గిట్లాంటివన్నీ మస్తు చూడొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్